మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం జరిగిందన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గతంలో కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వల్ల మరో 1000 కోట్ల భారం పడిందని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు మంత్రి. నూతనంగా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ ఇవాళ నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి విధ్వంసానికి ఇదే ఒక ఉదాహరణ. దాని పర్యవేక్షణ చూస్తూ ఉంటే గతంలో డీవాల్ చూస్తే మరి 430 కోట్ల రూపాయలతో ఆ రోజు మనం నిర్మాణం పూర్తి చేసాం డయాఫ్రమ్ వాల్. మళ్ళీ అది విధ్వంసం గురవడంతో మళ్ళీ దగ్గర ఇప్పుడు 990 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి వెచ్చించవలసి వస్తుంది అని అంటే మరి ప్రజాధనాన్ని మళ్ళీ ఎంత వృధాగా ఖర్చు పెట్టేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనేది ఒకటి. దానికి మించి ఈ 4-5 సంవత్సరాల ఆలస్యం కావడం ద్వారా మరి ఈవేళ లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా అటు రాయలసీమకు కానీ అటు ఉత్తరాంధ్రకు కానీ తీసుకెళ్లడం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా మనం ఈవేళ కోల్పోయినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం అంటే డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తర్వాత మళ్ళీ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేయాలని అంటే మళ్ళీ ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో దీనికి ప్యారలల్ గానే ఆ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ను కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నాం. ఖచ్చితంగా అది కూడా 2025లో ఆ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కు సంబంధించిన పనులు కూడా ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ గోదావరి వరద జలాల్ని అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన.